ఆయన గొప్పదేమిటి? పాపాలు చేసుకోవడానికి ఆలవాలం అవి. స్థితికారుడు చూడడు కాబట్టి ఎవడూ పట్టించుకునేవాడు లేడు. మరి అసలు ఏమిటి తొలి ఏకాదశి ఏమిటి, పడుకోవడం ఏమిటి, ఉద్ధయన ఏకాదశి ఏమిటి, ఆయన లేవడం ఏమిటి, క్షీరాబ్ది ద్వాదశి ఏమిటి, బృందావనానికి రావడం ఏమిటి, అదంతా అల్లరి కాదు. దాన్ని జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. ఆయన పడుకోవడం అంటే అది తామసిక నిద్ర కాదు. నేను పడుకుంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాను, ఇంద్రియాలు మనసులోకి, మనసు ఆత్మలోకి వెళ్ళిపోతే సుషుప్తి అంటారు. ఇంకేం తెలియదు. కంటి ముందు నాకు ప్రీతిపాత్రమైన వస్తువు ఉన్నా, నా నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా, నన్ను అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు ముట్టుకున్నా, నా ముక్కు దగ్గర గంధం పూసినా నాకు తెలియదు. విష్ణువు నిద్ర అంటే అది తామసిక నిద్ర కాదు. ఆయన నిద్రపోడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంది శాస్త్రం. ఆయన నిద్ర ముద్ర పడతాడు. మీరు చూడండి, ఎప్పుడైనా బాగా ఆలోచిస్తున్నారనుకోండి, ఏదైనా బాహ్య నేత్రాలు మూతపడతాయి. ఇలా కళ్ళు మూసుకుని అదండి అంటాం, అంటే లోపల అన్వేషణ జరుగుతోంది, అందుకని బాహ్య నేత్రాలు మూసేస్తాం. విష్ణువు కూడా నిద్ర ముద్ర. ఆయన నిద్రపోడు. ఆయనే నిద్రపోతే లోకాల్ని చూసేవాడు ఎవరండి? ఎవరుంటారు? ఎవరు ఉండరు ఇక. అందుకే భాగవతంలో ఆయన కృష్ణావతారంలో వస్తే చిన్ని కృష్ణుణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి గోపకాంతలందరూ ఉయ్యాల ఊపారు. జోజో కమలదలిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో యనసున్ అంటూ ఆయన ఉయ్యాల ఊపారు. నిద్రపోలేదు, ఎత్తుకున్నారు, పాట పాడారు, పడుకోలేదు, బోర్లా పడుకోబెట్టుకున్నారు, వీపు మీద గట్టిగా కొట్టారు, జో 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 అన్నారు, జో కొట్టారు. ఆయన నిద్రపోలేదు. ఇదేమిట్రా, ఆది కూర్మంగా మారి నేను మందర పర్వతాన్ని మోసి క్షీరసాగర మథనం చేసినప్పుడు కూడా వీపంత మంట పెట్టలేదు, ఇలా కొట్టేస్తున్నారు నన్ను ఆలోచించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓ లోకములు నిదురపోవగత నిదురింపగని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురం గైకొను క్రియ నూరకుండె కనుజెరవకయున్న నరపోతన గారు. అందరూ నిద్రపోతుంటే నిద్రపోకుండా జాగరూకుడై లోపల ఆత్మస్వరూపి అయి తెలివిగా ఉండి సమస్తాన్ని చక్కబెట్టి తెలుసుకునేటటువంటి విష్ణువు నిద్ర లేనివాడు. కానీ చిన్ని కృష్ణుడుగా వస్తే వాళ్ళ అలవాటు నాకు ఉంటుంది, పడుకోలేదని నా వీపు మీద కొట్టేస్తున్నారు, పడుకున్నట్టు కాసేపు ఊరుకుంటే వాళ్ళు ఊరుకుంటారని నిద్రపోయినట్టు నటించాడు. అలా అది నిద్రాముద్ర. నిద్రపోయినట్టు కళ్ళు మూస్తాడు కాబట్టి ఆయన పడుకున్నాడంటాం. ఆయన లేచాడంటాం అంటే కళ్ళు తెరుస్తాడు. ఈ కళ్ళు ముయ్యడానికి కళ్ళు తెరవడానికి మధ్యలో ఉన్న కాలం ఏది ఉన్నదో అది నరులకు అత్యంత విలువైన కాలము. ఉపాసన ఎవడు చేస్తున్నాడు ఇది చూస్తాడు. లోపల మనసుని లోపల కంటితో చూస్తూ ఉంటాడు. పై డాంబికం ఆయనకి ఎందుకండి? పెద్ద అట్టహాసాల కోసం ఆయనేం అర్రులు చాచేవాడు కాడు. ఆయనకి కావలసింది ఏమిటంటే మనస్సు. అందుకే ఒకటికి 10 మాటలు చెప్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు. నువ్వు ఏం తెచ్చావన్నది ఎవడకు కావాలి రావని నేను సృష్టించినవే. నీ మనసు అక్కడ పెట్టావా, ప్రీతితో ఇచ్చావా, భక్తితో ఇచ్చావా చెప్పు, వెంట పడి తింటాను. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమింద్రుచిరాన్నముగ ఏను భుజింతున్నన్నాడు కుచేలోపాఖ్యానంలో. నువ్వు పట్టుకొచ్చి ఓ ఆకి పండి నీళ్ళి ఏమీ నాకు అభ్యంతరం లేదు, ప్రేమతో స్వామి తినాలి అన్న కోరికతో నువ్వు పట్టుకొచ్చి వెంట పడి తింటాను. మనసు ప్రధానం ఈశ్వరుడి దగ్గర. భక్తి అంటే పర్యాయపదం ప్రేమ. ఆయన ఉన్నాడు అన్న భావనతో నువ్వు చేసినది ఏదుందో దాన్ని ఆయన స్వీకరిస్తాడు. అంతేకాని ఇది నేను తెచ్చాను అన్న భావనతో వెళ్ళిన దాన్ని చూసి ఆయన నవ్వుకుంటాడు. వాడు తెచ్చాట మనకెందుకులే, వాడిది తది అంటాడు. ఎందుకని? దొంగతనం కాదు. నాకు ఎవరో విదేశాలు ఎడుతూ 5 ఏళ్ళు ఇల్లు ఇచ్చి కోటేశ్వరారు మీరు ఉండండి, ఆ ఇంట్లో ఏమీ అద్దక్కర్లేదు, ఏదో ప్రవచనం చేస్తున్నారుగా, ఆ ఇంట్లో ఉండండి, విశాలంగా ఉంటుంది, పుస్తకాలు పెట్టుకోండి అన్నారు. అయ్యా ఎవరో మహానుభావుడు అమెరికాలో ఉన్నారండి, వారు ఇచ్చారు, ఇంట్లో ఉంటున్నానండి అని నేను అన్నాను అనుకోండి, ఆయన నన్నేం అండవు. ఎన్నాళ్ళు అమెరికాలో ఉంటే అన్నాళ్ళు ఉండమంటాడు. నేను ఆయన లేడు కదా, ఆయనకి తెలియదు కదా అనుకుని ఈ ఇల్లు నాదేనండి అండం మొదలెట్టాను అనుకోండి, ఆయనకి తెలిసి ప్రత్యేక అమెరికా నుంచి వచ్చి ఖాళీ చేయిస్తాడు. ఈశ్వరుడు కూడా అంతే. ఇది ఆయనది అన్న భావన త్రికరణ శుద్ధిగా మనకుంటే చాలదే నివేదన. ఆయన సంతోషిస్తాడు. అసలు ఆ ప్రీతి లేదనుకోండి లోపల, ఆయనకి పై పటాటోపం ఆయనకి అక్కర్లేదు. ఆ ఉపాసన అంటే భగవంతునికి దగ్గరగా కూర్చుని అనుసంధానం చేస్తున్నాడా మనసుని. బాహ్యంలో ఆడంబరమా, లోపల నిజంగా
భగవంతుని యందు భక్త్యా. ఇది పట్టుకు చూస్తూ ఉంటాడు ఆయన. వీడు లోపల ఎలా ఉన్నాడు ఇది ఆయనకి కావాలి. పైన వీడెవరై ఉన్నాడు అది ఆయన ఇచ్చిన విభూతే. చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాలు చెప్పాడు. ఇదేనివల్ల ఆయన అనుగ్రహిస్తేను, ఆయన ఊపిరొక్క 5 నిమిషాలు ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఏమిటి నా బ్రతుకు, ఎక్కడి నుంచి చెప్తాను? పటకార పైన నా చేత్తో పట్టుకుంటేను అది పాలగిన్నెను పట్టుకోవడం. నన్ను పటకార అంటారండి, పాలగిన్నె నేనే పెట్టుకుంటానండి అని అహంకరించింది అనుకోండి, పైన పట్టుకోవడం మానేస్తే దాని బతుకేమవుతుంది? పైన చెయ్యి పట్టుకుంది కాబట్టి అది పాలగిన్నె పట్టుకుంది. చెయ్యి పట్టుకోనప్పుడు పటకార పాలగిన్నె ఎలా పట్టుకుంటుంది? వాడు పట్టుకున్నాడు కాబట్టి, వాడు లోపల నుంచి పలుకుతున్నాడు కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క కీర్తి. వాడది అలా విభూతిగా ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుందా గౌరవం? ఇది తెలుసుకుంటే వాడికి కింకరుడు. దాసోహం కోసలీంద్రస్య రామస్య క్లిష్టకర్మణ అంటారు హనుమ. అది లేనినాడు అహంకారం. ఇది ఆయన చూస్తూ ఉంటాడు. ఆ గీత దగ్గర ఎక్కడున్నాడు వీడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఇది పైకి దొరుకుతుందా? పైకి దొరకదు. ఎవడేం తెచ్చాడు తెలుస్తుంది, వాడు ఏ భావనతో తెచ్చాడు ఎలా తెలుస్తుంది? అది దొరికేది కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జలమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాధభవతే సుఖేనా వస్తాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. ఎవడు తెమ్మన్నాడు రా చెరువుల్లోకి వెళ్ళి తామర పూలు చెట్లెక్కి మారేడు దళాలు ఇవన్నీ నేను తెమ్మన్నానే అంటే పూజకి ప్రారంభంలో మంచిదే. అదే కాదు ప్రక్రియ, నీ మనసు అక్కడ పెట్టడం అన్నది ఉపాసన. ఇందులో ముందుకు వెళ్ళగలిగితే దాన్ని ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు లోపలి కంటితో. అది తొలి ఏకాదశి. ఏకాదశి అన్న పేరు తిరిగి ఎందుకు రావాలి? ఏ 11 ఈశ్వరుని యందు లగ్నమై ఉండాలో అలా లగ్నమయ్యేటట్టు సాధన చేస్తున్న వాడెవడో వాడు ఏకాదశి వ్రతంలో ఉన్నాడు. ఏకాదశి అంటే 11. ఏకాదశి అంటే ఏ 11? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అధిష్టానమైనటువంటి బుద్ధి. ఈ 11 ఎవరు భగవంతుని యందు పెట్టారో వాడు ఏకాదశి వ్రతమునందున్నాడు. అది ఒకరోజు ఉండేది కాదు, కొనసాగాలి. ఆ కొనసాగింపునకు ఉపాసన అని పేరు. దీన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ఈ లోపలి బుద్ధిని చూస్తూ ఉంటాడు. ఇది పైకి దొరుకుతుందా? పైకి దొరకదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనపడతాడు అవతలవాడు. ఏదో నోటికొచ్చిన మాట అంటూ ఉంటాడు పక్షపాతంతో. కానీ అసలు లోపలి మనసు ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. నేను మీకు ఈ ఉపాసన అన్న మాటకి అసలు పరిణతి చెందడం అంటే ఏమిటో, ఎందుకు అసలు కార్తీక మాసానికి అంత శక్తి వచ్చిందో ఒక్క మాట చెప్పనప్పుడు ఆ ఉపన్యాసం అర్థరహితం అవుతుంది. ఆ అనుసంధానమగుట అన్న మాటకి అర్థాన్ని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అద్భుతంగా చెప్తారు. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలైనటువంటి వారు, వయోవృద్ధులైపోయినటువంటి పండితులు కొంతమంది నాకు తెలుసు. వాళ్ళు నాతో తరచుగా అంటూ ఉంటారు, కోటేశ్వరరావు గారు, వెంకటాచలం పరమ భాగవతోత్తములైనటువంటి వారు వస్తున్నారు అని మాకు తెలుస్తుందండి. వెంకటేశ్వరుడు ప్రసన్నంగా ముఖమింతై ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎవరో కొండకొస్తున్నారు మహాభక్తులని గుర్తు. వాళ్ళు వచ్చినప్పుడు అలా ఉంటాడు. వాళ్ళెవరు? ఎవరికీ తెలియదు. వాళ్ళు వచ్చినప్పుడు మునివేళ్ల మీద నిలబడి చూస్తాడు. వీడు వచ్చాడరా నా కోసం, ఎంత కష్టపడొచ్చాడరా. వాడికి ధర్మమునందు అనురక్తి, అంత సంతోషిస్తాడు. వాడు వెళ్ళిపోయాడు. తండ్రికి పిల్లవాడు వెళ్ళిపోతే ఎలా బెంగగా ఉంటుందో అలా చిన్నబుచ్చుకుంటాడు. ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కూడా, సరే సభాముఖంగా కొన్ని చెప్పడం బాగుండదు, పేర్లు చెప్పడం బాగుండదు. పరమేశ్వరుడి ప్రీతి దేని యందు అంటే ఈ అనుసంధానమునందు. శంకరులు అంటారు, జపో జల్పశిల్పం. మాట్లాడడం అందరం మాట్లాడతాం. ఈశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహం, ఆయన స్వరపేటిక పెట్టాడు కాబట్టి మాట్లాడుతున్నాం. లేకపోతే ఎక్కడి నుంచి మాట్లాడతాం? మాట మాట్లాడేటప్పుడు ఈ మాట నేను ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అన్నది అనుసంధానం చేసుకుని ఈశ్వరుడికి కృతజ్ఞత ప్రకటించిన వాడెవరో వాడు నిరంతర భక్తి తత్పరుడు. నేను శ్రీరామ అనగలను, నేను కృష్ణ అనగలను, నేను విష్ణు సహస్రం చదవగలను, నేను లలితా సహస్రం చదవగలను, నేను సౌందర్యలహరి చదవగలను. ఏది ఒక కుక్కని రామ అనమనండి, ఒక్కసారి రామ అంటే చాలు
తరించిపోతుంది. కానీ కుక్క అనగలదా? అనలేదు. నేను అనగలను. నేను అనగలిగిన ఉపకరణాన్ని పొంది ఉన్నాను. కంఠంలో స్వరపేటికి ఉంది. ఉంటే మాత్రం నేను రామ అనగలనా? అక్కర్లేని మాటలు ఎన్నో అంటాను, రామ అని మాత్రం అన్నాం. అందుకే భక్తులైన వారు నేనంటానలేదు, నువ్వు అనిపించన్నారు. అది భక్తి. అందరూ భగవన్నామం చెప్పగలిగిన వాళ్ళైతే అక్రమాల మాటలు మాట్లాడడం ఎందుకు వచ్చింది? అలా పలకాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. ఉన్నవాడు పలుకుతాడు. అందుకే నేను పలుకుతానని లేదు రామదాస్ గారు. హరునకు అవిభీషణులకు అద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమి కదా జరధీ కరుణాపయోనిధి అన్నాడు.